హాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను. చూస్తున్నారు కదా, మన బైక్ అయితే యాక్షన్ కెమెరా అయితే ఇన్స్టాల్ చేసేసాము. ఈ యొక్క కెమెరా కాస్ట్ ఎంత, అలాగే ఈ కెమెరాని బుక్ చేసి ఏమేమి యాక్సెస్ వస్తాయి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను. ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంటుంది. ఇంతవరకు చూడని వాళ్ళైతే వెళ్ళి చూడండి. అలాగే ఈరోజు మన యాక్షన్ కెమెరా క్వాలిటీ ఎలా ఉంది రైడింగ్లో అనేది చెక్ చేద్దాం. దాని తర్వాత మన మొబైల్లో కూడా రికార్డింగ్ చేస్తాం. దానికి దీనికి డిఫరెంట్ ఏంటి అనేది చెక్ చేద్దాం. అలాగే ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటుగా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ ఫుల్ వీడియోలో అయితే ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే నేనైతే యాడ్ చేయలేదు. ఎందుకంటే కెమెరా క్వాలిటీ ఎలా ఉందనే జెన్యున్గా మీకు చూపించాలని నేను వీడియో తీసినట్టుగా అలాగే నేను అప్లోడ్ అయితే చేస్తున్నాను. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోల్ విత్ సోలో. రైడింగ్ నా ఊపిరి అయితే మీ సపోర్ట్ నా ధైర్యం. ఇది కేవలం నా ప్రయాణం కాదు, మన అందరి ప్రయాణం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికైతే థ్యాంక్ యూ సో మచ్. ఇకపైన నన్ను సపోర్ట్ చేయాలనుకునే వాళ్ళు వెంటనే సోల్ విత్ సోలో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఈ యొక్క కెమెరా క్వాలిటీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్రస్తుతం నేను వెళ్ళిన స్పీడ్ వచ్చేసి 85 స్పీడు. ఈ స్పీడ్లో ఇంత క్లారిటీ క్యాప్చర్ చేస్తుందంటే నాకు తెలిసి ఈ బడ్జెట్లో బెటర్ అనే నాకైతే అనిపిస్తుంది. దీంతో పాటుగా మనం ఫ్రంట్ ఫేసింగ్కు ఎలా వస్తుంది కెమెరా క్వాలిటీ అది కూడా చెక్ చేద్దాం. అలాగే బ్లర్ అవుతుందా లేదా అనేది కూడా మనం చెక్ చేద్దాం. ప్రజెంట్ ఫేస్ రికార్డింగ్ పెట్టిన యాంగిల్లో అయితే కెమెరా క్వాలిటీ కూడా ఓకే అని అనిపిస్తుంది. బట్ కలర్ కాస్త డిఫరెంట్ వచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ప్రజెంట్ మనం అయితే హైవే మీద అయితే రైడ్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఫారెస్ట్లో అక్కడి యొక్క వ్యూ అనేది ఈ యొక్క కెమెరా ఎలా క్యాప్చర్ చేస్తుందో అది కూడా చెక్ చేస్తాం. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సపోర్ట్ చేయండి గాయ్స్.
ఫారెస్ట్‌లో ఎంట్రీ అవ్వగానే కలర్ అయితే చాలా డిఫరెంట్‌గానే కనిపిస్తుంది. మనం హైవే మీద చేసిన రైడింగ్‌లో కలర్ వేరియేషన్, ఫారెస్ట్‌లో చేసిన రైడింగ్‌లో కలర్ వేరియేషన్ 2 చాలా డిఫరెంట్‌గానే ఉన్నాయి. అలాగే ఈ యొక్క కలర్ వేరియేషన్ మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. క్లారిటీ అయితే ఓకే అనే అనిపిస్తుంది. ఇక ఫైనల్లీ సౌండ్ క్యాప్చరింగ్ ఎలా ఉందనేది కూడా మనం చెక్ చేద్దాం. స్పీడ్‌లో కూడా సౌండ్ క్యాప్చరింగ్ అయితే బెటర్‌గానే క్యాప్చర్ చేస్తుంది. బట్ సౌండ్ కాస్త డిఫరెంట్‌గా వస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈ యొక్క సౌండ్ క్యాప్చరింగ్ మీద మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ప్రజెంట్ మీరు చూస్తున్న వీడియో అయితే నా మొబైల్‌లో అయితే రికార్డింగ్ చేశాను. నా మొబైల్‌కు యాక్షన్ కెమెరాకు డిఫరెంట్ చూసుకున్నట్లయితే చాలానే ఉంది. బట్ యాక్షన్ కెమెరా ఆ బడ్జెట్‌లో అంత పర్ఫార్మెన్స్ ఇస్తుందంటే గ్రేట్ అని అనుకోవాలి. ఒక బిగినర్‌కు ఈ యొక్క కెమెరా బాగానే పనిచేస్తుందని నాకు అనిపిస్తుంది. మీకెలా అనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్‌లో అయితే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సోల్ విత్ సోలో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను మీ వెంకట్ నాయక్. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. జై సేవలాల్, జై శ్రీరామ్.